నీ భార్య నిన్ను సంపూర్ణంగా నమ్మే విధంగా నువ్వు జీవించటమే నువ్వు ఇవ్వగలిగిన గొప్ప బహుమానం. నీ భర్త నిన్ను నమ్మే విధంగా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ప్రవర్తనను కాపాడుకోవడమే నువ్వు నీ భర్తకి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం. అలా కాకుండా బయటికి వెళ్తే చాలు, వెళ్తున్నాడు మాయదారుడు అంటే మాయలు చేసేవాడు. వెళ్తున్నాడు మాయదారుడు. నీ భార్య నిన్ను చూసి మాయదారిది మాయదారుడు అంటున్నా, నీ భర్త నిన్ను చూసి బయలుదేరింది మాయదారి, ఎక్కడికి వెళ్తున్నా అనుకున్న కుటుంబం కుప్పకూలిపోతుంది. అనగా చెప్పొచ్చేది ఏమిటంటే, దేవుడు ఒకవేళ నీతో మాట్లాడు, నీ కుటుంబాన్ని కట్టుకో, నీలో ఉన్న లోపాలు సరిచేసుకో అని దేవుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయన మాటకు నువ్వు లోబడి సరిచేసుకున్నట్లయితే నీ కుటుంబం కట్టబడుతుంది. కారణం ఏమిటి? నువ్వు వింటున్నావు, విన్న దానికి విధేయత చూపిస్తున్నావు, అంతేకాకుండా క్రియల్లో పెడుతున్నావు.